ఓకే అండి, ఇది చూడండి, ఇది ఈ క్వశ్చను మన ఘాతాంక న్యాయాల్లో. అయితే దీని ఆప్షన్స్లో చూసుకుంటే మీరు అన్నీ కూడా రౌండ్ ఫిగర్ చక్కగా నంబర్స్ ఉన్నాయి, ఎన్ గిన్నె ఏమీ లేదు. అందుకని ఏం చేస్తారు ఇటువంటిప్పుడు, ఎన్తో మనకు అనవసరం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు పుట్ 0 లేదా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇంకా పెద్ద అయిపోద్ది కాబట్టి 0 పెడదాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం మనకి ఇది ఎంత అవుద్ది చూడండి, 5 పవర్ 0 + 1 అంటే 13, 5 క్యూబ్ అండ్ 5 పవర్ 4 అవుతుంది. ప్లస్ ఎన్ 0 పెట్టారనుకోండి ఇక్కడ, సో దిస్ ఈజ్ 0 అయిపోద్ది. 5 పవర్ -1, 2 - 1 అంటే 5 పవర్ 1 డివైడెడ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టాం మనకి ఇది 1 కదా, 5 పవర్ 0 అంటే 1 కాబట్టి 8 మైనస్ ఇది కూడా పవర్ 0 కాబట్టి ఇది కూడా 1 అంటే 5 పవర్ 3 హోల్ పవర్ 0 కాబట్టి దట్ ఈజ్ 1 × 5 అంటే -5. ఇది ఎలాగో 1 ఇది 1 కాబట్టి రైట్. దీంట్లో ఇంకేం కామన్ తీయచ్చు, 5 క్యూబ్ కామన్ తీయచ్చు. లేదెందుకు 5 పవర్ 4 అంటే 625 ప్లస్ 5 630 పైన డివైడెడ్ బై 8 నుంచి 5 పోతే 3 దీంట్లో ఎన్నిసార్లు పోతే చూడండి, 3 దీంట్లో 210. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్.